జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సమీపిస్తూ ఉండడంతో బీఆర్ఎస్ తన వ్యూహాలకు పదును పెడుతుంది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్న పార్టీ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికల వ్యూహరచనపై దృష్టి సారిస్తున్నారు. ఇక గురువారం ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ ముఖ్య నేతలతో సమావేశమై జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే ప్రధానంగా చర్చించారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక పూర్తిగా ప్రచారంపై దృష్టి పెట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉప ఎన్నిక పూర్తయ్యేంత వరకు ఆయన హైదరాబాద్ లోని నందినగర్ లో ఉన్న తన నివాసంలోనే మకాం వేసి ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లయితే సమాచారం. ఇక నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావులకు కేసీఆర్ అప్పగించారు. వారిద్దరి నేతృత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ఎత్తున రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోకూడదనే గట్టి పట్టుదలతో బీఆర్ఎస్ అధిష్టానం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. కేసీఆర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో జూబ్లీహిల్స్ లో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.